డాక్టర్ గారు, దైవాంశ సంభూతులు కానీ అతీత శక్తులు కానీ లేనే లేవు అని ప్రముఖ నాస్తికులు గోరాగారు అన్న మాటలను కాస్త వివరించండి. ఏమేనమ్మా, అతీత శక్తులు లేవు, లేదా దైవాంశ సంభూతులు ఎవరు లేరు. కొంతమంది అంటారు మేము దైవాంశ సంభూతులం, మేమే దేవుళ్ళు అని చెప్పుకునే బాబాలు అలాంటి ఉన్నారు. దైవ స్వరూపులు అనుకునేవాళ్ళు, అలా పెద్దలు కూడా అనుకునేవాళ్ళు దైవ స్వరూపులని అనుకుని వాళ్ళకి పాదాబంధనాలు చేస్తూ వాళ్ళకి పూజలు చేస్తూ దేవుడినే చేసేవాళ్ళు, దేవుడు అనుకుని చేసేవాళ్ళు. ఇవేమీ లేవు. ఎందుకంటే అసలు దేవుడు ఉన్నవాడే లేడు. అతిశక్తి అంటే లేనే లేవు, ఏమీ లేవు. లేకుండా సమాజంలో ఇటువంటివన్నీ ఉన్నాయి. కానీ దానికి తగ్గట్టుగా ఇదిగో ఇది అతిశక్తి, ఇదిగో ఈ దైవ శక్తి అని చెప్పాడు కొంతమంది ఉన్నారు. వీడు దేవుడు కాదు ఇంకేంటి, వీడు దేవుడే ఇలా చెప్పాడు. అంచేత గోరాగారు మరి నా దేవుడు లేడు అంటే అది పూర్తిగా యథార్థము, సత్యము. దేవుడు ఏదో ఊహ, కల్పన, అబద్ధము. ఈ అబద్ధాలు పట్టుకుని వాళ్ళు దైవాంశ సంబుద్ధులన్నో, దైవ స్వరూపులన్నో, లేదా అతీంద్ర శక్తులన్నో, ఇవన్నీ కూడా చాలా అర్థం లేదు. అంచేత శాస్త్రీయ ఆధారాలు లేకుండా అతీంద్ర శక్తులు ఉన్నాయని చెప్పే ఈ వాదనలు ఉన్నాయే, ఇవన్నీ కూడా అర్థం లేనివి. ఏంటి? శాస్త్రీయ ఆధారాలు లేకుండా, ఆధారం ఉండదు దేనికి లేకుండా అతీంద్ర శక్తులు ఉన్నాయనే చెప్పే వాదనలను, అద్భుత శక్తులు అని చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. ఏదైనా సరే మనకి ఎవిడెన్స్ ఉండాలి, ఆధారం ఉండాలి. ఊరికి చెప్పాడు వీడు దైవస్వరూపుడు లేదా అతీంద్ర శక్తి ద్వారా వచ్చిందంటే కొంత ఎవిడెన్స్ కావాలి దానికి. ఎలా అంటే ఉదాహరణ తీసుకున్నాం, భూతాలు మాట్లాడాయంటారు, దెయ్యాలు మాట్లాడుతున్నాయి. అలాగే భవిష్యత్తు చెప్పేస్తుంది. ఆ వ్యక్తిలో అత్యంత శక్తి ఉంది, వీళ్ళు భవిష్యత్తు చెప్పేస్తారు. భవిష్యత్తు చెప్పేది ఎవరు? దేవుడే. అంటే దేవుడి ద్వారా భవిష్యత్తు చెప్పడం జరుగుతుంది. అలాగే దైవ చికిత్స, మామూలుగా మా ఎవరు డాక్టర్లు చేసే వైద్యులు చెప్పేది కదా, ఆ దేవుడే ఇంత ఏమాత్రం మందులు లేని జబ్బు కూడా ఆ దేవుడు తగ్గించేస్తాడు. ఆ దేవుడిని ప్రార్థించండి, ఆ దేవుడు ఖండిస్తాడు. కానీ ఇప్పటికి మేము చూస్తున్నాం, భజన చేయడం, దేవుడికి పోవడం, బయట చేయడం చాలు. అది దేవుడే చికిత్స చేసేస్తాడు. అలాగే చేతిలోంచి విభూతి సృష్టిస్తాడు, చూపించి కొంతమంది దైవాంశ సంభూతులుగా అదుకొని ఇది అద్భుత శక్తి. మరి దైవాంశ సంభూతుడు, దైవాంశం దేవుడి యొక్క అంశం వాళ్ళలో ఉంది. అందుకనే శూన్యంలోంచి ఉంగరా సృష్టించాడు, శూన్యం విభూతి సృష్టించాడు. ఇవన్నీ గాడిట్టుకులే. కానీ జనాలు మరి తప్పించాడు. చూడు ఇలా అంటాడు, ఏం లే అంటాడు అని ఇంత విభూతిస్తాడు. మరి దైవాంశ శక్తి ఇంకేంటి మామూలు చేయలేడు కదా. అంచేతనగా అలాగే జ్యోతిషం ద్వారా భవిత్యాన్ని చెప్పడం, భవిష్యత్తు ఏం చెబుతుంది జ్యోతిషం ద్వారా చెప్పడం. జ్యోతిషం ఇందులో చెప్పేది ఇదంతా దైవశక్తి, దేవుని యొక్క అనుగ్రహం వల్ల మేము చెప్పగలుగుతున్నాం. అంత అలాగే శాపాలు చేద్దాం, శపిస్తాడు. ఈ వ్యక్తి శపిస్తాడు, మీ బతుకు నాశనమే. బ్రాహ్మణుడి శాపం నాశనానికే, సద్బ్రాహ్మణ శాపం నాశనానికే. మనుషులు భయపెట్టడం, అలా చేతబడి. అలాగే దేవుడు ప్రత్యక్షమయ్యాడు, వచ్చాడు, దేవుడు వచ్చి మాట్లాడు, దేవుడే వచ్చాడు, దేవుడు ప్రత్యక్షమయ్యి ఇదంతా రాయించాడు. ఇప్పుడు భారతం ఉంది, దేవుడు ప్రత్యక్షమై భారతం రాయించాడు. తెలుగులో దేవుడు ప్రత్యక్షమయ్యి ఆ కవులకి తెక్కన నన్నయ్య వాడికి దేవుడే ప్రత్యక్షత అంతా రాయించాడు. అడుగడుగున ఆ తెక్కనికి అడుగడుగున దేవుడు కనబడుతున్నాడు. ప్రతి రాయిలో, ప్రతి ఒక్క దెబ్బలో అన్నిటి దేవుడు కనబడుతున్నాడు. ఇవన్నీ కల్పనలు ఎలా ఉన్నది కల్పన. ఇవన్నీ కూడా ఎందుకు ఏంటి ఇవన్నీ? ఇది నిజమా? ఎందుకు నవ్వుతారు జనాలు కబుర్లన్నీ? వాడి దైవాంశ స్వరూపం అని, ఆడకన్నా శక్తులు, అద్భుత శక్తులు ఉన్నాయని, అతి శక్తులు అన్నీ ఉన్నాయంటే ఎందుకు జనం నమ్ముతున్నారు? మరి నిజం కాదనుకుంటున్నాం కదా. చదువుకున్న వాళ్ళు కూడా కొన్ని సందర్భాలు అద్భుతాలు ఉంటారు. చదువుకున్న వాళ్ళు కూడా అమ్మో
దైవశక్తి. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ముఖ్యంగా మనుషులు ఒక రకమైన భయం ఉంది. ఆ భయం వల్ల ఏదైనా చిన్నదాన్ని కూడా వాళ్ళు నమ్మేస్తుంటారు. ఎందుకంటే మనుషుల భయం సహజంగా ఉంటుంది. అనారోగ్యం వచ్చినా, మరణం వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, భవిష్యత్తుపై సరైన అనిశ్చితి ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఓదార్పు కోసం చూస్తుంటారు. పెద్ద జబ్బు వచ్చింది, ఎవరు చనిపోయారు, ఏదో ఉద్యోగం కోల్పోయారు, అలాంటి మనిషి తట్టుకోలేకుంటాడు బాధని. దానికి ఓదార్పు కావాలి. కొంతమంది బాబాలు ఈ బలహీనతలు ఉపయోగించుకుంటారు. నీకేం పర్వాలేదు, నేను నిన్ను నయం చేస్తాను, నీ బాధను ఉపశాంతి కలిగిస్తాను అని బాబా అంటే ఎవరైతే బాధల్లో ఉన్నారో, భయంలో ఉన్నారో ఒక రకం ఉపశాంతి కల్పించేసి అంటారు. వారికి 4 రోజులు మనసు ఆటోమేటిక్గా శాంతి అయిపోతుంది. బాబా గారి యొక్క ఆశీస్సుల వల్ల ఆయనలో దైవశక్తి ఉంది కనుక ఆయన ఆశీస్సులతో ఇది తగ్గిపోయింది. అంతే. అమ్మ దైవ సంబుద్ధుడు, బాబా గారు దైవ సంబుద్ధుడి కనుక నేల అయ్యిందంటాడు. అలాగే ఈ మీపై దోషం ఉంది ఇంకా చెప్తారు వీళ్ళు, ఈ బాబాలు, ఈ సన్యాసులు, నీ మీద దోషం ఉంది, చేతబడి చేశారు, దైవశక్తి సమస్య పోతుంది అని ఇలా అని మన భయం. అప్పుడు ఏం చేస్తుంటే ఇక ఇలా చెబుతుంటే ఏం పర్వాలేదు, నీలో ఉన్న శాపాన్ని తొలగిస్తాను. లేదండి నువ్వు 100 కొబ్బరికాయలు కొట్టానికి ఆ దేవుడు 100 కొబ్బరికాయలు కొట్టు, ఇచ్చే అంటే ఆ మాటలకు ఎవరైతే ఎప్పుడైతే భయంలో, బాధల్లో బుర్రతా ఊడుతూ ఈ తర్పం లేకుండా పోయి ఉంటారో వాళ్ళు దాంతో నమ్మేస్తుంటారు. ఇది చాలా సహజమైన విషయం. చాలామంది లేదు వీళ్ళం ఎంతో బాధితుళ్ళాం, బాబా గారికి ఏం పర్వాలేదు, నీ బతుకుని బాగుపడిపోతుంది అన్నారు. నిజంగా బాగుపడిపోయింది. నీ ఉద్యోగం రావట్లేదు, బాగుపడుతా, ఉద్యోగం వచ్చేసింది. మా పిల్లాడు ఉద్యోగం ఎట్లా వస్తున్నాడు, నెలపైన వస్తుంది. అంటే ఒక అనిశ్చిత స్థితిలో ఉన్నవాళ్ళు ఇలాంటి ఒక సాంతన కబుర్లు ఇదంతా వాళ్ళని ఎలా బురిడి కొట్టించాలో ఈ బాబాలు తెలుసు. మాటల గారిడితో బుడి కొట్టించేస్తుంటారు. అంతేకాని కేలో దానికి అంతేదా దీనికి భైరత జీవన భయం లేకుండా చేస్తారు కనుక వాళ్ళు దాన్ని నమ్ముతున్నారు. కానీ ఒక హేతుబద్ధంగా ఆలోచిస్తే అక్కడ ఏమీ లేదు. వాడు చెప్పిన మాటలు మనసుకు శాంతిని ప్రసాదించి అంతకంటే లేదు, అక్కడేం జరగదు. ఇక వీళ్ళ పైగా సైన్స్ వెళ్ళిపోతే సహజ విషయాలు కూడా మామూలు అతిశక్తి. కొంతమంది ఈ సైన్స్ సంబంధించిన కూడా గారిడీలు చేస్తారు. చేసే సైన్స్ ప్రకారం ఇంకంతా ఏం చేస్తారంటే అది నేను తెలియక అమ్మో దేవుడు 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 అనుకుంటారు, దైవశక్తి అనుకుంటారు. చేసేవన్నీ సైన్స్ గరడీలు, సైన్స్ ద్వారా. అది సైన్స్ తెలియకపోవడం వల్ల, శాస్త్రీయ అవగాహన లోపం వల్ల మెరుపుల్ని దేవుని కోపం అనుకుంటారు, దేవుని కోపం వచ్చేది మెరుపులు వచ్చాయనుకుంటారు, గ్రహణాలని అపశకునాలు అనుకుంటారు, వ్యాధుల్ని దెయ్యాల ప్రభావంగా భావిస్తారు. సైన్సు వాటి నిజస్వరం విధించింది. అయినప్పటికీ సైన్స్ ఇది కాదు, అది కాదు, మెరుపులు ఇలా వస్తాయి, ఇవి ఇలా వస్తాయి, రోగాలు ఎలా వస్తాయి అని సైన్స్ చెప్పినప్పటికీ వీళ్ళు మామూలు వ్యక్తులు వాటిని నమ్ముతుంటారు. అంటే అవగాహన రాహిత్యం, నాలెడ్జ్ లేకపోవడం వల్ల. అంటే ఎందుకు సమాజంలో ఇవన్నీ చలామణి అవుతున్నాయి అంటే ఇలాంటి సైకలాజికల్ కారణాలు ఉన్నాయి, మానసిక కారణాలు ఉన్నాయి. అలాగే భావోద్వేగ బలహీనత. ఎందుకు నమ్ముతున్నారు జనాలు? ఎందుకు నమ్ముతున్నారు అంటే బాధలో ఉన్న త్వరగా మోసపోతారు. బాధ ఏంటిని మా అబ్బాయి చనిపోయాడు, ఏమవుతామో తెలియదు, మా బాధలో ఉన్నాం, నీకేం పర్వాలా, మీ అబ్బాయి ఆశీస్సులు నీకు ఉంటాయి, నీ బతుకులేం పాడైపోవు, నువ్వు చాలా చక్కగా ఉంటావు, నీకు అన్ని ఆధారాలు దేవుడు నీకు ఇస్తాడు కదా, నీకేం పర్వాలా అని అంటాడు. ఏం పర్వాలా ఒక రకమైన ఉపశాంతి కలిగాడు కల్లా దాంతో ఈ అనారోగ్యం బాధపడేవాళ్ళు, పరీక్షలు విఫలమైన విద్యార్థులు, కుటుంబ సభ్యులు బాధపడేవాళ్ళు ఈ బాబాల ఆశీర్వాదంతో
ఆ బాబా దైవం సంబుద్ధుడు కదా, దైవశక్తి నైన్లో దైవశక్తిని బట్టి ఆయన చెప్పిన ప్రకారంగా జరిగిపోతున్నాయి. ఒకరికి ఉపశాంతి పొందుతారు. అవేంటి? భావోద్వేగమైన. ఎందుకు జనాలు ఈ విధంగా లేకపోయినా ఎందుకని ఈ రకమైన వాటిని నమ్ముతున్నారంటే మనుషుల్లో ఈ సైకలాజికల్గా కండిషన్స్ అన్నీ ఎలా ఉంటాయి దీనివల్ల. అబద్ధాలే అయినప్పటికీ అబద్ధాలైన విషయాల్ని వాళ్ళు నమ్మి ఒకరే ఉపశాంతి పొందడం అనేది ఎందుకు పొందుతున్నారంటే వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ భావోద్వేగాల్ని ఈ బాబాలు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఈ దైవాంశ సంబుద్ధులను వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అందుకంటే లేదు ఎష్యూరెన్స్ వాళ్ళు చేసి మేము డాక్టర్లు కూడా ఏం పర్వాలేదు, నీ మామూలు అవుతుంది, నువ్వు కోలుకుంటావు అని ఇన్సూరెన్స్ ఇచ్చి నీకు తగ్గైపోతుంది కదా అని ఇన్సూరెన్స్ ఎంతో ఇది వాళ్ళు కూడాను మారిపోతారు. అంతవరకు ఏమైపోతుంది భయపడుతుంటారు. ఇన్సూరెన్స్ మెడికల్ సైన్స్లో డాక్టర్ ఇచ్చే ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. అంటే ఫస్ట్ విద్యానికి మాకు చదివి నేర్చుకునే వాళ్ళు దీనికి ముందు మీరు ఇన్సూరెన్స్ ఇవ్వండి. తర్వాత స్లోగానే రికవర్ అవుతారు. స్లోగా నీకు తగ్గిపోతుంది, ఏం పర్వాలేదు నేను చేస్తాగా అంటే అంతవరకు గందరగోళం ఉండేవాళ్ళు డాక్టర్ గారు ఏం పర్వాలేదు అన్నారు. ఇదే ఏదైతే సైన్స్లో ఇన్సూరెన్స్ అని మేము మెడికల్ సైన్స్లో చేస్తామో అదే వీళ్ళు చేసేది. మేము అక్కడ మోసం చేయం, పైగా విషయం చెబుతాం. ఇది కాదు, దాని మీద కరెక్ట్ చేస్తాం కదా. ఈ రంగవతి ఈ మందులు తెలియవుతుంది, ఈ మందు తెలియవుతుంది, ఈ ఆపరేషన్ ఎలా అవుతుంది, దీని ఇలా చేయొచ్చు అని చెబుతాం. ఇలా ఉన్నాయి, ఈ అవకాశాలు ఉన్నాయి, దింపకం చేయొచ్చు. వాళ్ళు అలా చెప్పరు. వాళ్ళు చెప్పకుండా మాటలు గాడి చేస్తారు. అంచేత ఈ రంగా అలాగే చిన్నప్పటి నుంచి ప్రశ్నించనుకున్నాం. ఎందుకు ఈ గాడిటికులను నమ్ముతున్నారు, ఏ అతీత శక్తులు నమ్ముతున్నారు అందరికి ఈ సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ అని మేము చెప్పుకుంటూ వస్తున్నాం. సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు నమ్ముతున్నారు? అవి గాడిటికులను తెలుసు మనకి, సైన్స్ తీరక సైన్స్ తెలుసు మనకి, ఈ మానసిక మనిషి యొక్క భావోద్వేగాలను తెలుసు మనకి. అయినా ఎందుకు ఇస్తారంటే వాళ్ళు అంచేత చిన్నప్పటి నుంచి ప్రశ్నించే తత్వం లేకుండా చేశారు కనుక పెద్దలు ప్రశ్నించకూడదు, బాబాను ప్రశ్నించకూడదు, మతాన్ని సందేహించకూడదు. మతాలు చెప్పిన మతంలో ఏది చెప్పానుకో, మతపై చెప్పానుకో దాన్ని ప్రశ్నించకూడదు. దేవుడు అనే విషయం ప్రశ్నించకూడదు. చిన్నప్పటి నుంచి మనస్తత్వం ఎలా డెవలప్ చేస్తారంటే మతంలో చెప్పిన దాన్ని ప్రశ్నించకూడదు, అబద్ధం అనుకోకూడదు. అలాగే మత పెద్దలు చెప్పేదాన్ని స్వామీజీలు చెప్పేదాన్ని ప్రశ్నించకూడదు. నమ్మాలంతే, నమ్మేయి జరిగిపోతుంది, నమ్మేయి. ఈ రకనేటి ఒక చిన్నప్పటి ప్రశ్నించకుండా ఉండే చేయడంతో అలా గురువుగారు చెప్పేది నమ్మాల్సిందే. అరే ఇది ఎంతో సబబు లేదు, నమ్మే. ఇలా చేసే కదా ఇది ఇంక ప్రశ్నించకూడదు అనేదాన్ని తెలియజేస్తాం. ఈ బాబాలు సాధన ఉపయోగించే పద్ధతులు ఏంటంటే మరి ఇప్పుడు ఈ రకం భావ పరిస్థితులకు వాళ్ళు ఎలా గాడి చేస్తున్నారు ఇదంతా అంటే వాళ్ళు ఇక చేతివాటం, వాడు ఇల్లు అంటాడు, విభూతి తీస్తాడు, నుదురు పెట్టాడు. అమ్మ చాలా బాధల్లో ఉన్నావు కదా, నాకు తెలిసిన బాధలో నీ తెలుసు, నీకు అంతమ్మ జరిగి కదా, నేను దేవుడి దైవ ప్రసాదంలాగా దైవం ద్వారా వచ్చిన దాన్ని నేను విభూతి పెడుతున్నాను. ఈ విభూతి నీ బాధలు తీసేస్తుంది, చూడు దేవుడిచ్చాడు నీకు పెడుతున్నా. అలాగే ఇంకోటి ఇదిగో ఇక ఈ మామూలుగా ఇలా ఉన్నట్లు ఉంటాడు, ఇలా మాకు ఇలాగే ఉంటుంటాడు. చూడు ఏం అసలు దేవుడు ఇచ్చాడు నీకు, ఇస్తా దేవుడు ఇస్తున్నాడు నీకు, నీవు దేవుడు తెలిచాడు, విభూతి పెట్టుకో అని ఇలా రాస్తాడు. అమ్మ బాబాయ్ ఎంత బాబా గారి ఎంత శక్తి ఉంది, ఆ దేవుడు ఎంత పని మీకు కరుణిచ్చాడు, ఇక బాధపడదు, ఆలోచన పర్లేదు, ఆడించద్దు అంటే మనిషి యొక్క భావోద్వేగాలతో ఎలా ఆడుకుంటారు. మనిషి యొక్క భావోద్వేగాలు అనంగా ఈ చేతి వాడు విభూతి ఇవ్వడం, గొలుసులు, ఉంగరాలు ఇవన్నీ చేశారు. అలాగే
ఇంకా కొంతమంది స్వామీజీలు వీళ్ళందరూ వాళ్ళ శక్తిని చూపించడం కోసం అన్నట్లుగా నిప్పు మీద నడుస్తారు. వీళ్ళేంటి దైవశక్తిని బట్టి మేము ఈ రోజున హరహరాదే భవదేవో అంటే జరుగుతున్నాం, లేదా అల్లాహు అక్బర్ నిప్పులు నడుస్తున్నాం. మా దగ్గర దైవశక్తి ఉంది, దేవుడు మా మేము దైవం సొమ్ముతున్నాం కనుక. వీళ్ళు ఎంత చెప్పినా ఎప్పుడు బయట పడతారు చూసినా, వాడు దైవం సొమ్ముతున్న నిప్పుల మీద నడిచాడు, అగ్ని కూడా నడిచాడు. 3 అడుగుల లోతు నిప్పులు, 4 అడుగుల లోతు నిప్పులు ఉన్నాయి. ఎంత నిప్పులు, అబ్బా ఎంత పెద్ద గొయ్యి మీద 6 వేలు వెళ్ళిపోయాడు. వాడు దైవశక్తి లేకపోతే నిప్పులు మనం ఇంత బొగ్గు తీలు పట్టుకు వేరే కాలుతో బొగ్గు చేయి కాలిపోయి మిస్ అయిపోతుంది చెయ్యి. వాడు అంత నిప్పులు నడుచుకొని వెళ్ళిపోయాడు. నేగా అతను దైవశక్తి లేదా అని మనుషుల్ని ఏ రకంగా మభ్యపెడతారు వాళ్ళ పక్కన వాడు కూడాను. అది ఇవన్నీ గాయం. అంచేత ఈ ఇంద్రజాలికుడు గతి ఒకటంటే, మన ఇంద్రజాలికులు ఉంటారు, వాళ్ళు ట్రిక్కులు చేస్తారు, బాబాలు ట్రిక్కులు చేస్తారు. బాబాలు చేస్తేనేమో మహత్యాలు అంటారు, దైవశక్తులు అంటారు. దైవశక్తిని బట్టి ఆయన ఉంగరం ఇచ్చాడు, లేదా నెక్లెస్ ఇచ్చాడు, లేదా ఒక ఏదో ఇచ్చాడు, గొలుసు ఇచ్చాడు, దైవశక్తిని బట్టి అని చెప్తాడు. ఇంద్రజాలికుడు పెద్ద వీళ్ళు చేసే బాబాల దగ్గర 10 ఏళ్ళు చేస్తాడు. ఇంద్రజాలికుడు ఏం చెప్తాడు, గార్డీ చేసేవాడు, ఇది కేవలం ట్రిక్కు, మ్యాజిక్ ఈజ్ ఎన్ ఆర్ట్, ఎవ్రీబడి కెన్ లెర్న్ బై ప్రాక్టీస్ అంటాడు. మ్యాజిక్ అనేది ఒక కళ, సాధన చేస్తే ఎవడైనా దాన్ని చేయగలడు. మొట్టమొదటివే చెప్తాడు, మ్యాజిక్ ఈజ్ ఎన్ ఆర్ట్, ఎవ్రీబడి కెన్ లెర్న్ బై ప్రాక్టీస్. ప్రాక్టీస్ ద్వారా చేయొచ్చు అంతే. కానీ వీడు అలా చెప్పడం, బాబు ఇది నాకు దైవం ప్రసాదించే శక్తి, అతనే దైవం సంబుద్ధి, నేనే దైవం అంటాడు. పక్కన గురించి భజనలు చేస్తాడు దేవుడికి భజన. అంచేత ఈ ఇంద్రజాలకుడికి ఈ బాబాలకి తేడా ఏంటంటే, బాబాలు బిల్డప్ ఇస్తారు, ఇంద్రజాలకుడు ఇది కేవలం గాడి ఎక్కువ మీ కళ్ళు గప్పి నేను చేస్తున్నాను అంటాడు. అది జనం గుర్తుంది. గాడివాడు గాడి చేశాడు, ఎక్కడో చేసేసాడు వీళ్ళంటారు, ఇది నిజంగానే ఇచ్చాడంటారు. తేడా అనమాట. అంచేత ఇది ట్రిక్ అని అడిగారు. కానీ వీడు బాబా ఏం చెప్తాడు, ఎవరే ఇదంతా దైవశక్తి అంటాడు. దైవశక్తి కాదు, అది కూడా ట్రిక్కే. మన సత్యబాబు ఉన్నాడు, ఆయన ఉంగరాలు ఇస్తుంటే, గొలుసులు ఇస్తుంటే, విభూతి ఇస్తుంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అమ్మో దైవశక్తి దైవశక్తి, అది బిల్డప్. ఎవరే మా సత్యసేవ చేసినది మనకి ఇప్పుడు ఇటీవల కాలం వరకు అన్నాడు కదా, మా జనాలు నమ్మారు కదా, ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు కదా. అంచేత ఇవన్నీ కూడా మనిషి యొక్క మానవ బలహీనతల మీద ఆడుకోవడం. ఇదంతా మానసిక మాయ. కొంతమంది బాబాలు మనుషుల భావోద్వేగాలు గమనించి మాట్లాడతారు. వస్తాడు, జనాలు అందరూ వచ్చింది దేనికి, బాబాల దగ్గరికి ఏదో బాధ ఉంది, ఏదో ఒక లాభం పొందాము, ఏదో ఉపశాంతి పొందామని వస్తాడు. వాళ్ళని మొక్క చూస్తాడు, నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసు, అమ్మా నువ్వు ఎందుకు తెలుసు, మీ ఇంట్లో ఎవరో బాధలో ఉన్నారు, అలాగే మీకు ఇటీవల కష్టాలు వచ్చాయి, ఆ కష్టాలు ఎలా ఉపశాంతి పొందాలి అని నాలుగు వచ్చావు. అవును కదా అంటాం అనుకోరు. ఆ బావలేని లేవుడు మామూలు ప్రతివాడికి కష్టాలు ఉంటాయి, ప్రతివాడికి బాధలు ఉంటాయి. మీ ఇంట్లో ఎవరో బాధలు ఉన్నారు, పెద్దలు ఎవరో అనారోగ్యం ఉంటారు, కామన్ ఇళ్లలో ఎవరో బాధలు అంటే కామన్ తీసుకుని నేను ఎక్స్ప్రెస్ చేస్తారన్నమాట. మీకు ఇటువంటి కష్టాలు వచ్చి ఇటువంటి కష్టాలు రాక చెందిన కష్టాలు కాదండి లేదు. అంతే ఇది అందరికీ వర్తించే మాటలు. అవునండి, అమ్మో బాబా గారు నా మనసు మాట తెలుసుకున్నారే, నా మనసు మాట తెలుసుకున్నారే అని చెబుతారు. అంటే మనుషుల యొక్క దీంతో ఈ అతీంద్ర శక్తులు ఉన్నాయి, దైవాంశ సంభూతులు వీళ్ళు అనేది వీళ్ళు ఏ రకంగా జనాన్ని బుడి కొట్టిస్తున్నారు అర్థం. అంటే మనుషుల యొక్క సైకాలజీతో ఆడుకుంటున్నారు,
మానసిక బలహీనతతో ఆడుకుంటున్నారు, అర్థంబర్థమైన నమ్మకాలతో ఆడుకుంటున్నారు, అంతేగాని వాళ్ళు ఏమీలో. అలాగే వాళ్ళ మీద ఆధారపడేట్టుగా శిష్యులు కూడా ఉంటారు వాళ్ళ పక్కన. వాళ్ళ ఈ సోమర్పోతిత్వం అంతే, చాలా సోమర్పోతులు ఎంతమంది శిష్యులుగా ఉంటారు పని పట్ల. వీళ్ళు వాళ్ళ పక్కన ఏ పరిచయం అవుతుంది, ఈ బాబా గారికి ఏమో వంత పలుకుతూ వాళ్ళు ఏ పని చేయకుండా అక్కడ తింటూ కూర్చుంటారు. అంచేత వాళ్ళకి గడిచిపోతుంటుంది ఈ శిష్యులకి. అంచేత ఈ శిష్యులందరూ కూడా ఆ బాబా గారు పూడుతూ ఉంటారు, భజన చేస్తుంటారు బాబాయ్. ఇంకా ఎక్కువ, అమ్మో ఏంటి గొప్పడా, ఎంత గొప్పడా, నేను ఇలాంటి బాధతో వచ్చాను, నన్ను స్పర్శించాను, నాకు ఇలా అయిపోయింది, నాకు మా అబ్బాయికి ఉద్యోగం రాదు, ఉద్యోగం వచ్చేసింది, మా ఇంట్లో చాలా బాధలు పోయాయి, ఇలా కబుర్లు చెబుతుంటారు శిష్యులు. ఆ శిష్యులు ఏంటి, పరమ సోంబేరులు, పని చేయకుండా హాయిగా గడిచి పొట్ట గడిచిపో ఆయనకి, ఆయన భార్యకి, ఆయన పిల్లలకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ అమ్మకి, అందరికీ ఈ ఆశ్రమాల్లో గడిచిపోతూ ఉంటుంది. అదే శిష్యులు చేస్తారు. వాళ్ళకి పైగా బాబా గారిని నువ్వేం ప్రశ్నించకూడదు, ఆయన ఏం చెప్తే వినాలి, నువ్వు తెలుసా, అప్పుడే నీకు ఫలితం వస్తుంది. అంతకు ఇదేంటండి అదేంటండి అని ప్రశ్నించకూడదు. అదెందుకండి ఇదే ప్రశ్నించొద్దు. డబ్బు ఇవ్వాలి అంతే. నువ్వు అది ఎందుకంటే పూర్తిగా ఆయనకి దాసం అయిపోవాలి. అంటే మా హ్యూమన్ ఎమోషన్స్తోనూ వాళ్ళతో ఎలా ఆడుకుంటారు వీళ్ళందరూ. ఇదో పెద్ద చెప్పండి ముఠా, బాబాలు వాళ్ళ శిష్యులు వీళ్ళందరూ ఏ రకంగా చేసుకుంటారని. అలాగే మనం తీసుకున్నట్లయితే సైన్స్ తీసుకోవాలి. సైన్సు శాస్త్రం చెబుతుంది, సైన్స్ ఏం చెబుతుంది, పరిశీలించండి, పరీక్షించండి, ఆధారం చూపించండి. సైన్స్ ఏరుపోదు. సైంటిస్ట్ ఏమంటాడు, నువ్వే అన్నావు, నాకు ఆధారం చూపించు, ఎవిడెన్స్, పెద్దానికి ఆధారం కావాలి, ఆధారం చూపించండి. మూఢముఖం ఏం చెబుతుంది, ప్రశ్నించకూడదు, నమ్మడమే. మూఢముఖాలు ఎందుకున్నాయంటే చేతపడుతుంది, బాణమతిని, దెయ్యాలని, భూతాలని ఇవన్నీ ఎందుకున్నాయంటో ప్రశ్నించకూడదు. ఇప్పటికీ దెయ్యాల నమ్మకాలు ఉన్నాయి, బాణమతి నమ్మకం ఉంది, ఇప్పటికీ జాతకాల నమ్మకం ఉంది. ఇవన్నీ అర్థం లేనివి నేను. ఎందుకంటే ప్రశ్నించకూడదు, నమ్మడమే. శాస్త్రం తప్పునుకో అది ఏం చేద్దాం, మన కర్మ అని అనుకుంటారు అన్నమాట. ఇంకా ఎలా అంటే కోపంతో అద్భుతవాదనలు ఎలా పరిశీలించాలి, కోపంతో కాదు. ఇప్పుడు మనం ఏం చేసేందుకు బాబాలు ఎలా చేస్తున్నారు అనుకున్నాం. అంతే మనం ఇప్పుడు ఏం చేయాలి తెలుసుకోవాలంటే బాబు తెలుసుకోవాలనుకున్నాడు సైన్స్తో, శాస్త్ర దృక్పథంతో మనం పరిశీలించాలి. అంచేత ఏదో ఏంట్రా నువ్వు ఎంత అప్పదిప అనగదు. సైంటిఫిక్ టెంపర్తో పరిస్థితి దాన్ని పడుతుంది. అంచేత ఏదైనా అడిగి చెప్తే దీన్ని నువ్వు చెప్తున్నావు ఇలాగా, దీనికి ఆధారం ఉందా, పరీక్షించవచ్చా, పరీక్షకి నిలబడుతుందా, మేము చూస్తాము అని అంటే ఒప్పుకో. ఎవిడెన్స్ మాకు ఆధారం కావాలని. ఇప్పుడు ఈ రోజుల్లో పైగా ఏం చేస్తుంటే సోషల్ మీడియా కూడా ఈ మూఢనమ్మకాలు సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి కావాల్సిందంతా రేటింగ్. అంచేత యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ, టీవీ కార్యక్రమాలు కానీ అద్భుతాలు, జ్యోతిష్యము, భూత కథలు వస్తుగా చేస్తారు. ఈ బాబాలు డబ్బులు ఇస్తున్నారు. ఏ బాబా ఎక్కువ డబ్బులు ఇస్తాడో వాడు పెద్ద టీవీలోను సోషల్ మీడియా ద్వారా కావాలంత పబ్లిసిటీ వస్తారు. వాడది గొప్పవాడు కాకపోతే ఈ టీవీల్లో ఇంత ఎక్కువ ఎందుకు వస్తుంది, జనాలు ఎందుకు వెంటబడి చాలా గొప్పవాడు వాళ్ళ దేవశక్తులు. అంటే జనాల యొక్క వీక్ మైండ్తో ఉన్న దాన్ని ఎలా క్యాష్ చేసుకుంటారు, అది అలా కావాలి. అది అద్భుతాలు, జ్యోతిషం, భూత కథలు విస్తృతంగా ప్రచారం చేస్తాయి టీవీలు కానీ, సోషల్ మీడియా కానీ. అలాగే భయం ద్వారా, భయంతో జనాల భయాన్ని క్యాష్ చేసుకుంటారు. అంటే ఇలాగే మూఢనమ్మకాల నష్టం ఏంటంటే మూఢనమ్మకాల వల్ల
ఆర్థికంగా నష్టపోతారు బాబాలు నేర్పి చూపుతున్నారు. పైగా దేవుడు బాబాలు నమ్ముకోవడం వల్ల స్వామీజీలు నమ్ముకోవడం వల్ల వాడికి రోగాలు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అది తగ్గిందంటారు కదా, దాంతో చికిత్స కూడా ఆలస్యమైపోతుంది. ఒక గుండె జబ్బు కావచ్చు, ఒక క్యాన్సర్ కావచ్చు. క్యాన్సర్ మొదటి సరిగ్గా అయిపోతుంది. క్యాన్సర్ ఏమి బాబాగారి దగ్గర శక్తి అద్భుత శక్తి ఉంది, ఆయన ఇలాంటి పోతుంది, ఆ విభూతిస్తే పోతుంది అనుకుని వెళ్ళి కూర్చుంటే ఆ క్యాన్సర్ మొదటి దశలో పెడితే పూర్తి 100% క్యూర్ అయ్యేదాన్ని వీళ్ళు 3rd స్టేజ్లోనూ 4th స్టేజ్లో చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆరంగా ఇంకా మహిళల మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారు కదా కొంతమంది. ఈ స్వామీజీ లాంటి వాళ్ళు మహిళల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు వాళ్ళు. అలాగే మానసికంగా పనికి రాకుండా చేస్తున్నారు మేడం. ఇంకా చాలామంది ఏంటంటే డబ్బులు ఖర్చు అవ్వకుండా డాక్టర్ దగ్గర డబ్బులు వస్తాయి, బాబా గారికి నాకు కొబ్బరికాయలు సరిపోతుంది కదా, ఏదో కాను సరిపోతుంది అనుకుని వాళ్ళు చేస్తుంటారు. అవన్నీ అర్థం లేదు. అంతే కావాల్సినంటే మన భారత రాజ్యాంగం చెప్పారు 15 ప్రతి వాళ్ళు రాజ్యాంగం ప్రకారంగా ప్రశ్నించడం నేర్చుకోవాలి, ఆధారాలతో కోరాలి, తర్కబద్ధంగా ఆలోచించాలి, నిజాన్ని తెలుసుకోవాలి. అప్పుడే మనం అసలు విషయం 15 AHM ఆధార్ కార్డు ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఈచ్ సిటిజన్ అనేది. అంచేత మనం చేయాల్సింటే మనం దీంట్లో తెలుసుకుంటే ముఖ్యంగా ఏదో ఈ బాబాలంత మోసగాళ్ళు, దేవుడు అంత అబద్ధం అని చెప్పడం కాదు. మంచి మెయిన్గా మనిషికి చేసి ఈ భయం ఉంది. ఊరు భయపడదు ముందు. నువ్వు ఆ భయం వచ్చేకల్లా నువ్వు ఏదో బాబాలకి స్వామీజీలకి వెళ్ళిపోయి వాళ్ళగా అర్థపరిచేసి మోసం మాట చెప్పి లొంగిపోవచ్చు. లొంగిపోకుండా నువ్వు మనం చెప్పేదంటే శాశ్వత పేదని అలవర్చుకుంటే చక్కగా ఉంటుంది. మిమ్మల్ని మీరు కించపరుచుకోదు, మీ శక్తిని గుర్తించండి, తక్కబద్ధ ఆలోచన పెంచుకోండి. మనిషి తన సమస్యను తానే పరిష్కరించుకోగలడు. ఎవరు దేవుడు కాదు, దైవశక్తుల్లో ఏం లేవు. మనిషి తన సమస్యల్ని మనిషే పరిష్కరించుకుంటాడు, కానీ ఏ రకం అతీత శక్తి కాదు అని ముందు గుర్తించాలి. ఎప్పుడైతే మనిషి ఆ రకంగా అర్థం చేసుకుంటాడో దాంతో జరిగేది. అంతేగాని ఇవన్నీ ఒట్టిపోటు ఇంతలో మనం ఏం చెప్పాము, ఈ బాబాలు కానివ్వండి, ఈ స్వామీజీలు కానివ్వండి, దైవ సంభూతులు కానివ్వండి, వీరిచ్చే గాడి ట్రిక్కులు కానివ్వండి, ఇవన్నీ ఉపశాంతి ఇస్తాయని వెళ్తారు. ఉపశాంతి కూడా లాభం ఇస్తాయని వెళ్తారు. కానీ అవేమీ మీకు చేయవు. మీ మానసికంగా వాళ్ళు తెలియకుండా మీకు ఉపశాంతి ఇస్తారు. మీరు మీ సమస్యలకి మీరే మనిషి ఈ విజ్ఞానాన్ని మనిషే సృష్టించాడు. ఈ మనిషి ఈ సమాజాన్ని సృష్టించాడు. ఈ మనిషే సమాజాన్ని సృష్టించాడు. మనిషే వైద్యాన్ని, సైన్స్ని, ఈ సాంకేతికత వృద్ధి చేశాడు. ఎవడో చేయలా. ఇప్పుడు మన ఈ సౌకర్యాన్ని పొందుతా అంటే మనిషే చేశాడు. ఏ దేవుడు కాదు, ఏ భగస్వరూపుడు కాదు, ఎవ్వడు కాదు. నీకు ఏ బాబా కూడా ఏది సృష్టించలా. అంత దైవశక్తులుంటే వాడు ఎన్ని సాంకేతిక పరికరాలు సృష్టించవచ్చు. ఒక బాబా ఒక టెక్నాలజీకి సంబంధించింది ఏదైనా చిన్నదైనా వరకు చూడు చేసేవారు మనిషి. అంచేత ఇవన్నీ చేసిన మనిషి కనుక ఆ మనిషిలోని శక్తిని కానీ ఈ గాడ్ మెన్ వల్ల లేదు. అంచేత మనం చేయాల్సిందంటే భయం లేకుండా, భయం వల్ల జరుగుతుంది, భయం లేకుండా ఉండాలి, శాశ్వతంగా అలవర్చుకోవాలి. మనిషిని దాన్ని తగ్గించుకోకూడదు. మనిషే మూలం. వీటన్నిటికీ మనిషే చేసుకోగలడు. తను రక్షించబడి జరుగుతుంది. ఎవరు చేస్తారు? మనిషే చేసుకుంటారు. ఏ దేవుడు చేయట్లా. కేవలం బాబాలు స్వామీజీలు బిల్డప్తో ఇస్తున్నారు, కానీ ఎవరు చేసేది మనిషే. అంచేత సమార్థం కావాలి, తర్కమైన ఆలోచన తాగాలి. అద్భుతాలని చెప్పేవన్నీ అద్భుతాలు కావు. అవన్నీ ఒకటి అబద్ధాలే. అంచేత ప్రశ్నిద్దాం, పరిశీలిద్దాం, ఆధారాలు కోరుదాం, మానవత పెంపుద్దాం. ఈ రంగం మనకు కావాలి. వారుగా చెప్పినట్టే ప్రశ్నిద్దాం, పరిశీలిద్దాం, ఆధారాలు కోరుదాం, మానవత పెంపుద్దాం. ఆ రంగం మనం చేద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.